గూగుల్ డేటా సెంటర్ ఎక్స్పాన్షన్కి అక్కడ ఎందుకు వెళ్ళలేదు, అక్కడ ఎందుకు వ్యతిరేకించారా? టెక్సస్లో కూడా శాన్ ఆంటోనియో లాంటి నగరాల్లో కూడా ఇలాంటి ప్రెషర్ ఉందండి ఈ టెక్నాలజీ కంపెనీస్కి. అందుకని వాళ్ళు హడావుడిగా ప్లాన్ చేసినా కూడా అవి ముందుకు వెళ్ళడం లేదు. యాక్చువల్గా డేటా సెంటర్ రావడం వల్ల జరిగేది నష్టం ఏమన్నా ఉందా? అమెజాన్కి 100 డేటా సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళు ప్రయత్నిస్తే, వీళ్ళు ఇంతలా పోరాడితే వచ్చింది, లేదా గూగుల్ తనంతటి తాను ఎంచుకుంది ఈ ప్రాంతాన్ని? ఆంధ్రప్రదేశ్కి రావటం చాలామందిని కూడా ఆశ్చర్యపరిచింది. దీంట్లో రాజకీయ నీతిజ్ఞత, ఆయనకున్న టెక్నాలజీ మీద అవగాహన ఇవన్నీ పనికొచ్చినాయి. మీరు చెప్పిన కారణాల్లో ఒక ప్రాముఖ్యమైంది ఎనర్జీ ఎక్కువ అవసరం, ఎనర్జీ డిమాండ్, వాటర్ డిమాండ్ కూడా ఉంటుంది, అదర్ అలైడ్ పొల్యూషన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ప్రజల్లో ఆ భయం పోగొట్టాలంటే, లేదా దీని ఉద్గారాల వలన ప్రజలకు నష్టం లేకుండా చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రతి ఫ్యాక్టర్ గురించి ప్రజలకు తెలవాలి. ఓకే, తెలపటం కూడా కష్టమే, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే టెక్నాలజీ ముందు పరిగెడుతుంది, గవర్నమెంట్ ఎప్పుడుకో నేర్చుకుంటుంది. అదే సార్ నేను అంటున్నాను, డైరెక్ట్గా మనం విషయంలోకి వద్దాం. విషయంలోకి వస్తే డేటా సెంటర్ వల్ల మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఇన్ని వేల మెగావాట్